ఆకట్టుకోలేకపోతోంది. చామంతి అంటే ఒకప్పుడు వార్షిక పంటగా పేరుగాంచింది. శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన నూతన రకాలతో పాలీహౌస్లలో రైతులు సంవత్సరం పొడవునా పూల దిగుబడి సాధిస్తున్నారు. ఒక్కసారి మొక్క నాటితే 2 నుంచి 3 ఏళ్ల పాటు పంట కొనసాగడం విశేషం. అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు దీర్ఘకాలిక చామంతి రకాలను పాలీహౌస్లలో కాకుండా ఆరుబయట సాగు చేసి సత్ఫలితాలను సాధిస్తున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 చామంతి రకాలను ఎకరం పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. 2.5 ఏళ్ల పాటు దిగుబడి తీగలనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు విజయగాథను 10 టీవీ మట్టి మనిషి మీకు పరిచయం చేస్తోంది, చూడండి. రంగురంగుల చామంతి సోయగాలతో శోభాయమానంగా కనువిందు చేస్తోన్న ఈ ప్రాంతం ముగ్ధ మనోహరంగా కనిపిస్తోంది కదూ. కేవలం 1 ఎకరం భూమిలో ఏకంగా 8 రకాల చామంతులను ఇక్కడ సాగు చేశారు. ఇలాంటి రకాలు మార్కెట్లో కనిపించడం చాలా అరుదు. కారణం ఇవన్నీ కొత్త రకాలే. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉందండోయ్. సాధారణ చామంతి రకాల్లో శీతాకాలం పూల దిగుబడి వస్తుంది. ఫిబ్రవరి తర్వాత పంట తీసేస్తారు. కానీ ఈ చామంతి రకాల నుంచి 2-3 ఏళ్ల వరకు నిరంతరాయంగా దిగుబడి తీసుకోవచ్చు. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. ప్రస్తుతం పాలీహౌజుల్లో మాత్రమే ఈ విధమైన సాగు ఉంది. కానీ ఆరుబయట కూడా సంవత్సరాల తరబడి పూల దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేయడంతో వీటిని ప్రయోగాత్మకంగా సాగులోకి తెచ్చారు రైతు ఉబిళ్లేని రవి ప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం దంగేరు గ్రామానికి చెందిన ఈ రైతు గత సెప్టెంబర్లో ఈ చామంతి రకాల సాగుకు శ్రీకారం చుట్టారు. బెంగళూరు నుంచి తెచ్చిన ఈ రకాలు ఆశించిన దానికంటే మంచి ఫలితాలు అందిస్తున్నాయి. సాధారణ చామంతి రకాల కంటే పూల ఆకృతి, రంగుల శైలి విభిన్నంగా ఉండడంతో మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. సాధారణ చామంతికి మార్కెట్ ధర నామమాత్రంగా ఉన్నా ఈ రైతు మాత్రం మంచి ధర పొందగలుగుతున్నారు. ఈ 8 రకాల్లో గంధం, తెలుపు, పసుపు రకాల చామంతుల నుంచి మంచి దిగుబడి వస్తున్నట్లు రైతు చెప్తున్నాడు. ఎత్తైన బెడ్లపై 3 వరుసలుగా ఈ మొక్కలు నాటారు. పాలీహౌజ్ నిర్మాణానికి ఖర్చు అధికంగా ఉండడం వల్ల ఆరుబయట సాగు చేశానని రైతు రవి ప్రసాద్ చెప్తున్నారు. మామూలుగా ఈ చామంతి అనే రకం పాలీహౌస్లో వేస్తారండి ఎక్కువ. అంటే క్వాలిటీ అది బాగుంటుందని చెప్పి ఈ పాలీహౌస్ ఖర్చులు తీయాలి, ఈ పంట పెట్టుబడి తీయాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఫస్ట్ టైము ఈ ఓపెన్ బెడ్లో వేసామండి. ఇది ఎకరంలో వేద్దామని డిసైడ్ అయ్యామండి. ఈ చామంతి మీకు దగ్గర ఎకరానికి 18,000 మొక్క పడుతుందండి. మేము బెంగళూరు నుంచి తెప్పించాము ఈ మొక్క. నేలలో బాగా 15 టన్నుల దాకా పశువులు వేరు అది వేసి మంచి బాగా కలిదున్ని బెడ్లు ఏర్పాటు చేసి 36 అంగుళాలు వస్తుందండి ఒక్కో బెడ్ను. దాని మీద ల్యాడర్ లాక్కుని ఈ నారు స్పెషల్గా బెంగళూరు నుంచి తెప్పించామండి. ఒక్కో మొక్కకి గ్యాప్ అడుగు పెట్టాము. మొత్తం ఎకరానికి వచ్చి మీకు 18,000 మొక్క పట్టిందండి. ఆ రకంగా వేస్తే మంచి ఆశాజనకంగా బాగానే ఉందండి. ఈ పాలీహౌసుల కన్నా ధీటుగా వస్తున్నట్టే అనిపిస్తుంది మాకు. మేము మొక్కలో పాతి ముందు యాక్చువల్గా ఈ బెడ్ల మీద ఈ వేపిండి మళ్ళీ కొద్దిగా పశువుల ఎరువు ఇవన్నీ వేసేసి అప్పుడు బెడ్లు బాగా తడిపి డ్రిప్ ద్వారా ఈ ల్యాడర్స్ ద్వారా వస్తుందండి నీరు. బాగా బెడ్లు నానబెట్టి అప్పుడు మొక్క పాతామండి. ఈ మొక్క పాతిన తర్వాత 15 రోజుల వరకు ఏ విధమైన ఫెర్టిగేషన్ లేదు. ఎటొచ్చి రోజుకోసారి ఒక పావు గంట తడిచ్చేవాళ్ళం. అక్కడి నుంచి 15 రోజుల నుంచి మా ఫెర్టిగేషన్ మొదలైందండి. రోజు అని ఫెర్టిగేషన్ అంటే ఒక డ్రమ్లో ఆ ఐటెంలో ఒక 2 ఐటెంలో ఓ 13-0-45, ఒక 12-61, ఒక F4 ఇలాంటి ఐటమ్స్ 4-5 కేజీలు 3-5 కేజీలు చొప్పున ఒక డ్రమ్లో బాగా కలిపేసి ఈ డ్రిప్ ద్వారా ఇచ్చేస్తామండి. ఒక 10 నిమిషాలు పడుతుంది ఆ డ్రమ్ వెళ్తాకి. ఆ తర్వాత ఓ 10 నిమిషాలు ముందు ఒక 5 నిమిషాలు వెనకాల ఒక 5 నిమిషాలు ఉత్తి వాటర్ ఇస్తామండి. అలాగే రోజుకి ఒక 20 నిమిషాలు వాటర్ అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఇస్తే ఇక్కడ బెడ్ల మీద నాచు కట్టేసి ఈ ఫంగస్, వైరస్ ఇవన్నీ వచ్చేస్తాయండి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రోజుకు వచ్చి 20 నిమిషాలు మనకి వాటరింగ్ సరిపోతుంది ఈ డ్రిప్ ద్వారా.
తర్వాత ఈ స్ప్రేయింగ్ అన్నదే జనరల్గా ఇప్పుడు మనకి చేలో ఏదో పెస్ట్ కనిపిస్తే తప్పదండి, దానికి సంబంధించిన స్ప్రేయింగ్ చేయాలి. అది మీకు యావరేజ్గా చూసుకుంటే మనకి వారానికి ఒక స్ప్రేయింగ్ పడుతుందండి. ఒకవేళ ఏ జబ్బులు లేకపోతే అదే కొంచెం రోజులు పెరుగుద్ది, ఏదో కొరోజిన్ అని పురుగును బట్టి, లేకపోతే శాప్ పౌడరు, మ్యాంగో జబ్బు, ఎస్పేటు, ఇలాంటివన్నీ. తర్వాత పిండ్లకు ఫెర్టిలైజర్ కూడా కొన్ని రకాలు, ఈ 13-0-45, ఈ మెగ్నీషియం 16%, అవి కూడా కొంచెం స్ప్రేయింగ్ అప్పుడప్పుడు చేస్తుంటామండి బయటికి, పురుగు మందులే కాకుండా. ఈ చామంతి రకాలు దీర్ఘకాలం పాటు అంటే 2 నుంచి 3 సంవత్సరాలు పూల దిగుబడిని ఇస్తాయి. కనుక రైతు రవిప్రసాద్ పంట ప్రారంభం నుంచి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బెడ్లకు ఇరువైపులా గుంజలు పాతి వీటికి నెట్ అమర్చడం ద్వారా చామంతికి రక్షణ వలయం ఏర్పాటు చేశారు. బయట ఓపెన్లో వేస్తాం వల్ల ఏమవుద్దంటే అండి, గాలిలోటి వేస్తాయండి. ఈ గాలి పాలిహౌస్లో అయితే మీకు గాలి ఎఫెక్ట్ ఉండదు, ఆ చెట్టు ఎంత పెరిగినా వాళ్ళకి భయం లేదు. ఈ ఓపెన్ ప్లేసుల్లో వేస్తాం వల్ల ఈ గాలికి, ఈ పువ్వు బరువుకి అవి అటు ఇటు ఉరిగిపోతాయండి. దీనికి మేము ఏం చేసామంటే ఇగో నెట్టింగ్ వేసామండి. ప్రతి బెడ్కి కూడా నెట్టింగ్ వేసి, లేత మొక్క అప్పుడే నెట్లో తగిలించేసాం. అవి చెట్టు ఎత్తు పెరిగి కొలిది నెట్లో అలా పైకి పెరగటం వల్ల ఎంత గాలి వేసినా కానీ ఆ చెట్టు అలాగా ఆ నెట్లోనే ఫీడ్ అయ్యి ఉందండి. మొత్తం మీద ఏంటంటే మనకి ఈ ఓపెన్ ప్లేసుల్లో వేస్తే ఇదొక అదనపు ఖర్చు, తప్పదండి. ఇది 2 సంవత్సరాలు కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది మొక్క. ఈ ఖర్చు అంతా కూడా మనకు ఆటోమేటిక్గా దిగుబడులు అన్నీ కవర్ అయిపోతాయి. సాధారణంగా చామంతి మొక్కలు పగలు సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండే చల్లని వాతావరణంలో పూలు పూస్తాయి. ఈ రైతు సెప్టెంబర్లో మొక్కలు నాటారు కనుక మొక్కలు పెరిగే దశలోనే శీతాకాలం ప్రారంభమైంది. దీనివల్ల పంట పెరుగుదల దెబ్బతినే ప్రమాదం ఉన్నందున మొగ్గలు రాకుండా రాత్రిపూట లైటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. క్రమం తప్పకుండా పోషకాలను డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. మేము స్టార్టింగ్ మొక్క పాతినప్పుడు అది ఏమవుద్దంటే అలాగే వదిలేస్తే బడ్డింగ్ వచ్చేద్దండి మొక్క పెరగకుండాను. దాని గురించి మేము లైటింగ్ కూడా పెట్టామండి దీనికి. సాయంత్రం పూట 6 దగ్గర నుంచి నైట్ 9:30 వరకు లైటింగ్ వేస్తాం వల్ల బడ్డింగ్ రాకుండా మొక్క పెరిగింది బాగా. అలాగ ఒక నెల రోజులు పెరిగాక మొక్క అప్పుడు లైటింగ్ తీసేసాం. మొక్క పాతాక 15 రోజులకి లైటింగ్ పెట్టామండి. పెట్టి నెల రోజులకి తీసేసాం. అంటే అక్కడికి 45 డేస్. ఈ 45 డేస్కి బడ్డింగ్ స్టార్ట్ అయింది. రైతు ఒబిలినేని ఎకరం చామంతి సాగుకు ఇప్పటివరకు 3 లక్షలు ఖర్చు పెట్టారు. నెల రోజుల నుంచి దిగుబడి వస్తోంది. ఇలా 2 సంవత్సరాల వరకు దిగుబడి సాధించే వీలున్నందువల్ల పంట సంరక్షణపై దృష్టి పెడితే ఆదాయానికి డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ బడ్డింగ్ అల్లా ఇంచుమించుగా మీకు 85 డేస్కి ఫ్లవర్ అయింది. ఫస్ట్ కోత మొదలెట్టాం. అక్కడి నుంచి ప్రతి 3 రోజులకి అలా కోసుకుంటూ వెళ్తున్నామండి. ఇప్పటికి కోత మొదలెట్టి 1 మంత్ అయింది. చాలా పువ్వు ఉందండి. అంటే మార్కెట్ ముహూర్తాలు, ఫెస్టివల్స్ ఏమీ లేక అలా కొంచెం స్లోగా కోతున్నాం. రేపు ఎదర సంక్రాంతి అది వస్తున్నాయి కాబట్టి మంచి ఆశాజనకంగా ఉంటుందండి. స్టార్టింగ్లో అయితే మాకు కేజీ 150 ఇచ్చారు ఈ వెరైటీలకి. అలాగే ఒక 7-8 కోతలకి అలాగే ఇచ్చారు. ఆ కాడి నుంచి ఈ పండగలు అవి ఏమీ లేక ముహూర్తాలు మెల్లగా కొంచెం డౌన్ అయిందండి. ఇప్పుడు రేటు 60-70 అలాగే ఇస్తున్నారు. మళ్ళీ పండగ వచ్చేటోడికి తర్వాత ఫిబ్రవరి నెలలో ముహూర్తాలకి మంచి రేట్లు వస్తాయని ఆశిస్తున్నాం మేము. మొత్తం మీద మీకు 85 డేస్కి ఇంచుమించుగా ఫస్ట్ ఫ్లవర్ కోసేయచ్చండి, మనం ఏం అనుమానం లేదు. అక్కడి నుంచి ప్రతి 3-4 డేస్కి మనకి కటింగ్ ఉంటుంది. కటింగ్ ఎలాగొస్తుందంటే అండి, ఇప్పుడు ఒక కటింగ్ వచ్చి మాకు 125-130 కేజీలు వస్తుంది. మళ్ళీ మధ్యలో రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కోస్తున్నాం. మళ్ళీ ఒక 100 కేజీలు 125 కేజీలు అలాగ వస్తుంది. అలాగే మొత్తం మీద నెలకే ఇంచుమించుగా 1.5 టన్ను దాటిందండి. ఇప్పుడు అంటే 1600 కేజీల దాకా కోసాం. మొక్క తెప్పించినప్పుడు సార్ ఈచ్ మొక్క వచ్చి 6 రూపీస్ పడిందండి. ఇవి 18 ఏళ్ళ మొక్కకి 1,08,000 వరకు అయ్యిందండి మాకు. తర్వాత మేము ఈ బెడ్లు, ఈ లాడర్ లాగటం ఇవన్నీ కూడా 1 లక్ష రూపాయలు అయిందండి. అక్కడికి 2 లక్షలు అయ్యింది. అక్కడికి ఈ లైటింగ్కి మేము సొంతంగా కొనేసామండి. అది ఒక 90,000 వరకు అయ్యింది మాకు. అలాగే 3 లక్షలు సుమారు ఖర్చు అయ్యిందండి. అయితే ఖర్చు అయితే ఇప్పటికి మేము అమ్మిన 1600 కేజీలు ఏమైందండి, ఫస్ట్లో 150 అమ్మింది, తర్వాత 60, 70, 50 ఇలాగ అమ్మాము. యావరేజీ 90 రూపీస్ వరకు వచ్చిందండి. ఇది ఆల్రెడీ మేము పెట్టిన 3 లక్షలకే 1,30,000 వరకు రికవర్ అయింది. స్టార్టింగ్ ఓన్లీ 1 మంత్ కటింగ్.
ఇది జనరల్గా చామంతి అన్నదే ఇంచుమించుగా 2.5 years ఉంటుందండి. మధ్యలో కొన్ని రోజులు పువ్వులు ఇవ్వకపోయినా తర్వాత మళ్ళీ 2 నెలల గ్యాప్ వచ్చి మళ్ళీ ఓ 2 నెలల పువ్వులు వచ్చి మళ్ళీ 2 నెలల గ్యాప్ వచ్చి 2 నెలల పువ్వులు వచ్చి ఇలాగా మొత్తం మీద ఇది 5-6 టైములు ఇంచుమించుగా ఎంత లేదన్నా 5 3 15 16 టన్నుల వరకు ఈజీగా వస్తుందండి. అంటే 16 టన్నులు అంటే మనకి యావరేజ్ రేటు 80 చూసినా మినిమమ్ లీస్ట్ ఎంత లేదన్నా 10 లక్షల రూపాయలు పూలు అమ్ముకోవచ్చు. ఇందులో మనకి లేబరు, పూలు కటింగు, ఈ పెస్టిసైడ్లు ఇవన్నీ వగైరాలన్నీ 5-6 లక్షలు పోయినా మీకు గ్యారంటీ ఒక చామంతి ఒక పంట అంటే 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి 4-3 లక్షలు ఈజీగా మిగిలిద్దని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ కటింగ్లని అది బట్టి ఫెర్టిగేషన్ కానీ మన స్ప్రేయింగ్లు కానీ ఇదే రకం ఇచ్చుకెళ్తే ఇదే రకం పువ్వు మనకి కడ వరకు వస్తుందండి. దాని మీద మార్కెట్ బాగుంటే చాలా వచ్చేది మీకు, అసలు చెప్పలేము. మిగతా పంటలతో పోల్చితే చాలా బాగుంటుందండి. చూశారుగా చామంతి సాగు రైతుకు ఎంత లాభదాయకంగా ఉందో. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని మార్కెట్ గిరాకీకి అనుగుణంగా పంట వేసినప్పుడు ఆర్థిక ఫలితాలకు డోకా ఉండదని రైతు రవిప్రసాద్ అనుభవం రుజువు చేస్తోంది. నష్టభయం లేని ఈ సాగు విధానాన్ని మీరు ఆచరించి చూడండి మరి.